ఫ్రెండ్స్, సో ఈరోజు మార్కెట్ ఎలా ట్రేడ్ అయింది ఏందనేది మనం బజాజ్ ఆటో, రిలయన్స్ అండ్ ట్రేడ్ అని చెప్పాము. సో మనకు బజాజ్ ఆటో మంచి మూమెంటం ఇచ్చింది. ఈవెన్ నిఫ్టీ కూడా మన లెవెల్స్ మంచిగా హాన్ అయిందండి. కాకపోతే కొంతమంది మనకి పేటిఎం యాజ్ వెల్ యాజ్ మర్క్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసి మనకి అది వాటి గురించి ఫుల్ డీటెయిల్ అడిగారండి. సో మనం పేటిఎం వచ్చేసి మంచి బజ్ అయితే క్రియేట్ చేస్తుంది. అది ఎంతవరకు మనకి హాన్ అవుతుంది, ఏ లెవెల్ సెంటర్ అవ్వాలి, స్టాప్ లాస్ ఏందనేది ఒకసారి డిస్కస్ చేస్తాం విత్ ఫైనాన్షియల్స్. మీరు చూసినట్లయితే పేటిఎం అనేది మేజర్గా యూపీఐ పేమెంట్స్ యాప్ అనేది అందరికీ తెలుసు. కాకపోతే నేను ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మేజర్గా ఇది 2010లో ఫౌండర్ వచ్చేసి విజయ్ శేఖర్ శర్మ. ఓకే, విజయ్ శేఖర్ శర్మ. కాకపోతే నేను ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ ఓనర్స్ గమనించండి. మేజర్ ఫౌండర్ వచ్చేసి 8.92% హోల్డింగ్ చేస్తున్నాడు అండి. సో మిగతావన్నీ మనకు అవుట్ సైడర్స్ ఉన్నారు, అది మీరు ఒకసారి గమనించాలి. వీళ్ళు మనకి ఫారిన్ ఇన్స్టిట్యూట్ ఎఫ్ఐఎస్ కానివ్వండి, లేకపోతే రిటైల్ ఇన్వెస్టర్స్ కానివ్వండి, లేకపోతే మనకు వచ్చేసి సమ్ మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి. సో మనకు వచ్చేసి మేజర్ మనం ఇక్కడ గమనించాల్సింది వచ్చేసి ఫౌండర్ వచ్చేసి జస్ట్ 8.92% అనేది హోల్డ్ చేస్తున్నారు. ఓకే, ఇది మేజర్గా పేమెంట్స్ యాప్ అండి. ఇది వచ్చేసి రీసెంట్గా మనకి ఫైనాన్షియల్ ఈవెన్ పేమెంట్ బ్యాంకింగ్ సిస్టంలోకి వచ్చింది. కాకపోతే ఆర్బీఐ వచ్చేసి కొన్ని ఇష్యూస్ అనేది రైజ్ చేస్తుంది. అది ఎంతవరకు ఏందనేది ఒకసారి చూద్దాము. సో ఇది వచ్చేసి మన యాప్ ద్వారా మనం లింక్ అనేది ఇచ్చేసాము. బికాస్ ఆఫ్ 4 రీజన్స్ నిన్న ఈరోజు మనకి బాగా ర్యాలీ అయింది, అప్పర్ సర్క్యూట్ రావడం జరిగింది. సో ఆర్బీఐ అనేది డెడ్ లైన్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు అన్నట్లు ఇస్తున్నారు. నెక్స్ట్ ఏదైతే మనకి ఇది బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఉందో మనకి యాక్సిస్ బ్యాంక్ ద్వారా మనకి ఇది ఇస్తున్నారు అన్నట్లుగా ఇస్తున్నాడు. మనకి యాక్సిస్ బ్యాంక్ ద్వారా టైఅప్ అవుతుంది అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అండర్ విచ్ మోడల్ అకౌంట్స్ ఆర్ అదర్ అకౌంట్స్ ఎస్క్రే అకౌంట్స్ విల్ బి షిఫ్టెడ్ టు ద ప్రైవేట్ సెక్టర్ లెండర్. ఓకే, and this arrangement is expected to seamlessly replace the nodal account that Paytm 197 was using with Paytm Payments Bank. సో ఏమైతే ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయో అవి మనకి ఈజీగా యాక్సిస్ బ్యాంక్ ద్వారా చేద్దాం అన్నట్లు ఇస్తున్నారు. ఇంకోటి వచ్చేసి క్లారిటీ ఆన్ నాన్ పీపీబీఎల్ మర్చెంట్ అకౌంట్స్ కూడా మనకు క్లారిటీ ఇచ్చారు, అవి కూడా మనకి స్మూత్గా చేసుకోవచ్చు అన్నట్లుగా. సో ఇట్ షుడ్ బి ఏ పాజిటివ్ గివెన్ అండ్ ఎన్విరాన్మెంట్ అన్నట్లుగా మనకి. సో ఇదేంటంటే జస్ట్ మనకి పాజిటివ్ సెంటిమెంట్ వస్తుంది. ఇంకా మేజర్గా మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఓకే హ్యాస్ నాట్ ఫౌండ్ ఎనీ వయలేషన్ అండర్ ద ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ డ్యూరింగ్ ద ఎంక్వైరీ ఆఫ్ పేటిఎం. సో ఇది వచ్చేసి మంచి మనకి అవుట్ ఆఫ్ దీస్ 4 ఏదైతే ఉందో 4th వన్ మనం వచ్చేసి మనకి మంచి పాజిటివ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మేజర్గా జెఫ్రీస్ అనే ఇన్వెస్ట్మెంట్ మనకి అతను ఏం చేస్తున్నారంటే సేఫర్ స్టాన్స్ ఆఫ్ నాట్ ఫిషింగ్ ఇన్ ట్రబుల్డ్ వాటర్. సో ఎవరైనా చెప్పేది ఏంటంటే అంటిల్ అండ్ అన్లెస్ మనకు క్లారిటీ లేకుండా మనం ఇన్వెస్ట్మెంట్ అయితే దేనిలో కూడా స్టార్ట్ చేయొద్దు. మేబీ అది 300 నుంచి 1000 అవని, 1000 నుంచి 2000 అవని, కాకపోతే మనం వచ్చేసి డోంట్ బీట్ అరౌండ్ ద బుష్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నారు. ఈవెన్ నేను కూడా అదే ప్రస్తుతానికి అయితే నేను కూడా అదే ప్రొసీడ్ అవుతున్నానండి. కాకపోతే మీకు ఫైనాన్షియల్స్ కూడా చెప్తాను, దాని ప్రకారం మీ ఓన్ డెసిషన్ తీసుకోండి. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే నేను బీఎస్సీ వెబ్సైట్ ద్వారా ఫైనాన్షియల్ తీసుకున్నాను. ఈవెన్ మీరు పేమెంట్స్ మనకు వచ్చేసి పేటిఎం సైట్కి వెళ్ళినా మనకి సేమ్ ఫైనాన్షియల్సే కనిపిస్తాయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే రెవెన్యూలో క్వార్టర్ ఆన్ క్వార్టర్ మంచి ఇంక్రిమెంట్ కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ మనకి నెట్ ప్రాఫిట్లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అంటే నెట్ ప్రాఫిట్ నెగిటివ్ అంటే లాసెస్ ఇది డిక్లేర్ చేసిన లాసెస్లో మనకు వచ్చేసి మినిమం లాసెస్ అనేది డిక్రీజ్ అవుతా వచ్చింది. ఎవ్రీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ డిక్రీజ్ అవుతా వచ్చింది. మోర్ ఓవర్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 22-23కి 1855 మిలియన్స్ అన్నట్లుగా మనకి ఇక్కడ చూపిస్తున్నారు. కాకపోతే 1855 మిలియన్స్ లాస్ అనేది చూపిస్తున్నారు. కాకపోతే లాస్ట్ 3 ఈ ఇయర్ వచ్చేసి ఈ 3 క్వార్టర్స్ చూసినట్లయితే మనకి 332 + 323 650 + 700 800. సో 800 అండ్ 3 క్వార్టర్స్కి 800 మిలియన్స్ మనకి ఇక్కడ లాస్ చూపిస్తున్నాడు. ప్రీవియస్ ఇయర్ వచ్చేసి 1850 మిలియన్స్. సో ఆల్మోస్ట్ మనకి 1000 మిలియన్స్ అనేది ఇక్కడ ఇంకో క్వార్టర్ మహా అయితే ఇంకో క్వార్టర్ 200 మిలియన్స్ మనకి తీసేసిన. సో ఆల్మోస్ట్ 800 మిలియన్స్ లాస్ అనేది రికవర్ చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు వచ్చిన ఆర్బీఐ యొక్క ఏదైతే రెస్ట్రిక్షన్ ఉందో దానివల్ల కొంత ఇంపాక్ట్ అవుతుంది. అయినా కానీ మనకి ఫైనాన్షియల్ పరంగా అయితే మంచిగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి మంచిగా ఫైనాన్షియల్స్ అయితే మంచి కనిపిస్తుంది. ఓకే, ఇది చూడండి. సో వ్యూ ఇన్ మిలియన్స్ ఇక్కడ వచ్చేసి మనకి మిలియన్స్ అండి 2325 మిలియన్స్ ఇన్ 2022లో ఉంటాయి ఫైనాన్షియల్ ఇయర్.
55 మిలియన్ లాస్ అనేది మనకి. సో లాస్ అనేది మనకి నేరో అవుతా వస్తుంది, లాస్ అనేది నేరో అవుతా వస్తుంది. అండ్ మనకి రెవెన్యూస్ పెరుగుతూ ఉంది, ఇన్కమ్ సోర్స్ పెరుగుతూ ఉంది. సో ఓవరాల్గా మనకి లాస్ నేరో అవుతుంది కాబట్టి ఫైనాన్షియల్ పరంగా కొంచెం మంచిగా స్ట్రాంగ్గానే మనకి రిజల్ట్స్ అయితే చూపించడం జరుగుతుంది. సో అందువల్లనే మనకి పేటిఎం షేర్ అనేది గత ఎప్పుడైతే 16th జనవరి మనకి రిజల్ట్స్ ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో అక్కడి నుంచి మనకు మంచి మూమెంటం అయితే రావడం జరిగింది. మనం ఒకసారి డే క్యాండిల్ చూద్దాము. ఓకే, మనం ఒకసారి పేటిఎం డే క్యాండిల్ చూద్దాము. సో పేటిఎం డే క్యాండిల్ మనం ఇక్కడ చూసినట్లయితే, సో ఇక్కడ రిజల్ట్స్ అనేది అనౌన్స్ అయిందండి. 696 దగ్గర రిజల్ట్స్ అనేది అనౌన్స్ అవడం జరిగింది. ఓకే, సో ఇది వచ్చేసి డే క్యాండిల్ చూస్తున్నాము మనం. ఇక్కడ వచ్చేసి మనకి 696 దగ్గర అనౌన్స్ అవడం జరిగింది. అండ్ మోర్ ఓవర్, సో ఇక్కడ నుంచి మనకి మంచి మూమెంటం అయితే ఇచ్చిందండి. 800 దాకా మనకి మూమెంటం అయితే మంచి మూమెంటం, ఎందుకంటే రిజల్ట్స్ మంచిగా ఇచ్చింది. కాకపోతే ఎప్పుడైతే మనకి న్యూస్ అనేది వస్తుందో, ఎప్పుడైతే మనకి 1st ఫిబ్రవరి న్యూస్ అనేది వచ్చిందో ఆటోమేటిక్గా 20%, 10%. సో మళ్ళీ మీరు ఇక్కడ ఎలా తీసుకోవాలంటే, ఎప్పుడైనా ట్రేడ్ మీరు ఒకవేళ ఏబిసి ప్యాటర్న్ మీకు ఇప్పుడు మళ్ళీ గీస్తున్నాను. మనకి వచ్చేసి ఇది ఇక్కడ వచ్చేసి ఈవెన్ మనకి ఏబిసి ప్యాటర్న్ కూడా మనకి, కాకపోతే ఏంటంటే మనకి ప్రైజ్ యాక్షన్ అంటామండి. సో ఇది ప్రైజ్ యాక్షన్. సో మనకి ఏ బి సి అనేది మనం ఇలా గమనించినట్లయితే నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాను. ఓకే, నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాను, మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. సో ప్రైజ్ యాక్షన్ చూద్దాము. ఎప్పుడైనా సో ఈ లెవెల్ అనేది మేజర్గా, ఈ 400 లెవెల్ ఏదైతే ఉందో ఇది మేజర్గా మనకి ఇప్పుడు రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది. ఈవెన్ ఇప్పుడు వచ్చేసి అప్పర్ సర్క్యూట్స్ అయినా కానీ 400 అనేది మనకి మంచి రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. సో నెక్స్ట్ మనం ఎక్కడ తీసుకోవాలి అని అంటే, ఇప్పుడు ఎలాగో ఈ పాజిటివ్ బజ్ అనేది క్యారీ అయితే మాత్రం ఇది వచ్చేసి ఈ లెవెల్స్ దాకా ఈజీగా అవుతుందని, మనం వచ్చేసి ఈ లెవెల్స్ దాకా ఈజీగా అవుతుంది. ఇది వచ్చేసి మనము ఇంతకుముందు మేజర్ ఎగ్జిట్ చెప్పాము 430, 450 లెవెల్స్. సో ఇక్కడ దాకా అయితే మనకు క్యారీ అవుతుంది. కాకపోతే అక్కడ మనం ఎంట్రీ తీసుకోవాలో లేదనేది చూద్దాము. కాకపోతే మినిమం ఇంకో 1-2 సెషన్స్ అయిన తర్వాత ఎంట్రీ మనకి ఇచ్చినప్పుడు తీసుకోవాలా లేదా అనేది మనం వాట్సాప్ గ్రూప్ ద్వారా డిస్కస్ చేస్తాము. ఫైనాన్షియల్స్ అయితే మంచిగానే ఇస్తుంది. కాకపోతే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ రెస్ట్రిక్షన్ అనేది ఆర్బీఐ నుంచి పాజిటివ్ అనేది సెంటిమెంటు అనేది క్లియర్గా ఎప్పుడైతే డెలివరీ అవుతుందో అప్పుడు మనం ఎంటర్ అయితేనే ఇది ఫ్రూట్ఫుల్ ఉంటుందండి. లేకపోతే నెక్స్ట్ ఏమైతే మనం చార్ట్స్ ప్రైజ్ యాక్షన్ చూస్తున్నామో, సో ఇది ఇలా వెళ్ళి మళ్ళీ మనకు వచ్చేసి ఒకవేళ ఇది కనుక క్రాస్ అయితే మాత్రం ఇది ఆల్మోస్ట్ ఇక నీకు 250, 200, 250 లెవెల్స్, ఇంకా మీరు 100 లెవెల్స్కి వెళ్ళి మీరు ఆశ్చర్యపోవాల్సిన పని అయితే లేదు. ఓకే, ఆశ్చర్యపోవాల్సిన పని అయితే లేదు. ఇది ఎందుకంటే ఇది ఒక కేస్ స్టడీ. ఇంతకుముందు మనకి ఫ్యూచర్ గ్రూపు, అమెజాన్ ప్లస్ రిలయన్స్. సో ఈ 3 మనకి ఫ్యూచర్ గ్రూపు మనకు వచ్చేసి టేక్ ఓవర్ మనకి అమెజాన్ చేస్తుందా రిలయన్స్ చేస్తుందా అనే దాని మీద దగ్గర కోర్టులో కేసు ఫైల్ అయ్యి దానివల్ల ఏంటంటే దగ్గర ఈ ఫ్యూచర్ రిటైల్ 500 టు దగ్గర మనకి లెస్ దాన్ 10 రూపీస్ దాకా వెళ్ళింది. బై అండ్ డిప్స్ చేసిన వాళ్ళు చాలా మంది దీనిలో విపరీతమైన లాసెస్ అయితే రావడం జరిగింది. సో సేమ్ సినారియో, సేమ్ కేసు ఇక్కడ కూడా జరగవచ్చు. న్యూస్ బట్టి ట్రేడింగ్ అనేది కాకుండా మనం టెక్నికల్స్ ప్రకారం ట్రేడింగ్ చేస్తాము. ప్రస్తుతం అయితే దీన్ని అయితే అవాయిడ్ చేయండి. వన్స్ మనకి బయ్యింగ్ సైడ్ ఏదన్నా సెంటిమెంట్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్గా మీకు ఇంటిమేట్ చేస్తాను. ఓకే, ఆటోమేటిక్ ఇంటిమేట్ చేస్తాను. అది మీరు ఒకసారి మన వాట్సాప్ గ్రూప్ ద్వారా చేస్తాను, లేకపోతే మన వీడియో ద్వారా చేస్తాను. ఇంకొకటి మనకి మర్క్ ఎలక్ట్రానిక్స్ అని అడిగారు. ఇది వచ్చేసి ఒనిడా టీవీస్ ఇవన్నీ మనకు ఐడియా ఉంటుంది. కాకపోతే ఒనిడా అంత సక్సెస్ఫుల్ కంపెనీగా మనకైతే ఇప్పుడు దాకా ఈవెంట్ రిజల్ట్స్ కానీ అంత అనిపించలేదు. కాకపోతే ఇప్పుడు ఒకసారి మనం ఫైనాన్షియల్ రిజల్ట్స్ అనేది ఒకసారి చూద్దాము. ఒనిడా మీరు ఇక్కడ చూసినట్లయితే 52 వీక్ లో 11 రూపీస్ ఉంటే 52 వీక్ హై 30 రూపీస్ అన్నట్లుగా చూస్తున్నాడు. ఇది ఒక మైక్రో కంపెనీ అండి. 668 మార్కెట్ క్యాప్ వచ్చేసి, ఫ్లోటింగ్ వచ్చేసి మనకి 668 ఉంది. అండ్ ఫ్లోటింగ్ 307 ఉంటే మనకి ఫుల్ వచ్చేసి 668. సో ఆల్మోస్ట్ ఇది మైక్రో కంపెనీ అన్నట్లుగా చెప్పొచ్చు. కాకపోతే దీని యొక్క చార్ట్ కూడా మనం ఒకసారి గమనిద్దాము. మార్క్ ఎలక్ట్రానిక్స్ ఈరోజు మనకి 10% పెరిగిందని ఒక సబ్స్క్రైబర్ అడిగాడు, మనం ఇది ఎంటర్ అవ్వచ్చా లేదా అనేది. కాకపోతే మనము
డే చార్ట్తో పాటు ఒకసారి దీని ఆల్ టైమ్ హై చూద్దాము. ఆల్ టైమ్ హై వచ్చేసి 34 రూపీస్ దగ్గర మనకి ఇది ట్రేడ్ అవుతుంది. సో ఇది వచ్చేసి దీని సెగ్మెంట్ మొత్తము డిష్ వాషర్స్, ఎలక్ట్రానిక్స్, లేకపోతే గ్యాడ్జెట్స్ ఇవి ఉన్నాయి కాబట్టి, కాకపోతే దీనికంటే మనకు మంచి రెన్యూబుల్ ఎనర్జీ వీటి మీద మనం ఫోకస్ చేయొచ్చు. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఏదైతే ఉందో దగ్గర దగ్గర మనకి 15 రూపీస్ నుంచి మనకి 30 రూపీస్. సో 2 ట్రేడింగ్ సెషన్స్ ఆల్మోస్ట్ ఏదైతే కవర్ చేయాలో అది కవర్ చేశారు. ఇప్పుడు దీనిలో ఎంటర్ అయినా అంత ఫరక్ పడదు. కాకపోతే మీరు ఇప్పుడు ఎంటర్ అయినా కానీ మీకు జస్ట్ మనకి వచ్చేసి ఇంకో 2 రూపీస్ 32 దాకా ఇది వెళ్తుందండి. 32 నుంచి నెక్స్ట్ అది కూడా క్రాస్ అయితే 36 అంతకైతే ఇంతకు మించి దీనిలో అయితే నేను పాజిటివ్ సెంటిమెంట్ అయితే చూడలేదు. ఒకవేళ మీరు ఎంటర్ అవ్వాలనుకుంటే మాత్రం మనకి స్టాప్ లాస్ వచ్చేసి దగ్గర దగ్గర మనకి అట్లీస్ట్ ఒక 3-4 రూపీస్ డౌన్ సైడ్ అయితే పెట్టుకోండి విత్ స్టాప్ లాస్. ఓకే, ఇదైతే మనం అంత రికమెండ్ చేయట్లేదు. అండ్ కాకపోతే మీరు ఈవెన్ ఫైనాన్షియల్స్ కూడా మీరు చూడాలనుకుంటే మాత్రం మనం ఒకసారి ఫైనాన్షియల్స్ కూడా గమనిస్తాము. ఈవెన్ మీరు చూసినట్లయితే రెవెన్యూలో చూడండి, అంత ఇంక్రిమెంట్ అయితే ఏమి కనబడట్లేదు ఓవరాల్గా రెవెన్యూ కానీ, లేకపోతే ఈవెన్ నెట్ ప్రాఫిట్లో కానీ. సో ఇది మైక్రో క్యాప్ కంపెనీ కాబట్టి దీని బదులు మనం వేరేది ఏదైనా ఉన్నా మనం అది రికమెండ్ చేద్దాము. ప్రస్తుతం దీని అయితే మీరు అవాయిడ్ చేయండి. నెట్ ప్రాఫిట్లో చూసినట్లయితే లాస్ట్ 3 క్వార్టర్స్ విపరీతంగా మనకి లాస్ రావడం జరిగింది వెన్ కంపేర్డ్ విత్ బిఫోర్ క్వార్టర్స్. ఓకే, సో ఇది ఇయర్ టు డేట్ వైటీడీ వచ్చేసి వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ వచ్చేసి 12 మిలియన్ లాస్ ఉంటాయి. ఈసారి వచ్చేసి ఆల్మోస్ట్ 21 మిలియన్ 3 క్వార్టర్స్కి ఉండే 21 మిలియన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మనకు వచ్చేసి లాస్ అనేది బ్రాడ్ అయిందండి ఇంకా. సో దీన్ని అయితే అవాయిడ్ చేయండి మీరు. మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూసి ఈ వీడియో క్లోజ్ చేద్దాము. సో మనము ఈరోజు ఏమైతే లెవెల్స్ డిస్కస్ చేసామో మనకి మంచిగానే అది హాన్ అయింది అనేది మనకి కనిపిస్తుంది. కాకపోతే రేపు ఎలా ఉండొచ్చు అనేది మనం ఒకసారి చూద్దాము. 2, 3, 4 దగ్గర మనకి 4 గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. సో 15 మినిట్స్ క్యాండిల్ చూసినట్లయితే నాకు ఒక ఈఎంఏ చార్ట్ నియర్ టు ఈఎంఏ చార్ట్ అనేది మనకి ఇక్కడ ఫామ్ అయింది. కాకపోతే ఈఎంఏ చార్ట్ అనేది మీకు ఎలా ఐడియా ఉంది కాబట్టి నేను ఈ లెవెల్ అప్ సైడ్ ఏదైతే మూమెంటం ఉంటుందో ఈ లెవెల్ అప్ సైడ్ ఒకవేళ ఈఎంఐ చార్ట్ ఇది కనుక క్రాస్ అవుతూ ఉంటే నాకు ఇక్కడ ఒకవేళ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి అప్ సైడ్ మూమెంటం జరుగుతూ ఉంటే నేను ఇది వచ్చేసి 22,100 ఈ 22,100 అనేది స్టాప్ లాస్గా తీసుకొని 22,140 139. సో జస్ట్ ఒక 30 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకొని నేను అప్ సైడ్ మూమెంటం అయితే ఎంటర్ అవడం చేస్తానండి. మనకు వచ్చేసి 21,190 దగ్గర నాకు వచ్చేసి ఫస్ట్ రెసిస్టెన్స్ అండ్ ఫస్ట్ టార్గెట్ అయితే మీట్ అవడం జరుగుతుంది. ఓకే, లేదు మనకి డౌన్ సైడ్ మూమెంటం అయితే వెళ్ళాలంటే మాత్రం నాకు ఇది కూడా క్యాండిల్ ఫార్మేషన్ అనేది ఈ లెవెల్స్ కూడా మనకి ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే మాత్రం నేను ఎంటర్ అవుతాను. 22,100 బిలో రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే నేను ఎంటర్ అవుతాను. నాకు 22,011 దాకా అయితే కింద టార్గెట్ ఉంది. సో అప్పర్ సైడ్ లోవర్ సైడ్ అనేది మీరు ఒకసారి గమనించండి. అండ్ మోర్ ఓవర్ మీరు ఇక్కడ ఏంటంటే ఈవెన్ ఇన్సైడ్ క్యాండిల్ కూడా మనకి ఇక్కడ ఫామ్ అయింది. అది మీరు ఒకసారి ఇక్కడ కూడా చూద్దాము. ఇది ఇన్సైడ్ క్యాండిల్ కూడా మనకి ఫామ్ అయింది. కాకపోతే ఇన్సైడ్ క్యాండిల్ వచ్చేసి మనకి స్టాప్ లాస్ అనేది చాలా ఎక్కువగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇన్సైడ్ క్యాండిల్ వచ్చేసి స్టాప్ లాస్ వచ్చేసి ఇది అప్పర్ సైడ్ 22,160 అండ్ లోవర్ సైడ్ 22,100. సో దగ్గర 60 పాయింట్స్ స్టాప్ లాస్ మనం నిఫ్టీ ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. దాని బదులు మనం ఈఎంఏ మనం స్ట్రాటజీ తీసుకొని స్మాల్ స్టాప్ లాస్తో మనము పొజిషన్స్ అనేది ఎంటర్ అవ్వచ్చు. సో మీరు ఈఎంఏ స్ట్రాటజీ ద్వారా రేపైతే మనం దీనికి ఎంటర్ అవుతాము నిఫ్టీ లెవెల్స్. ఓకే, అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఒకసారి చూద్దాము. సో నాకు వచ్చేసి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ వచ్చేసి మీరు ఇక్కడ మన చార్ట్స్ ద్వారా చూసినట్లయితే ఆల్మోస్ట్ ఇది కూడా ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగిందండి. కాకపోతే మనకి ఇక్కడ వచ్చేసి మేజర్గా నేను రేపు వచ్చేసి ఈ లెవెల్స్ ఏదైతే ఉందో 46,314 మేజర్గా. సో ఇందాక వచ్చేసి మన లెవెల్స్ చూద్దాము. మనకి వచ్చేసి ఇది ఇన్సైడ్ క్యాండిల్ 15 మినిట్స్ ఇన్సైడ్ క్యాండిల్ అయితే ఉంది. సో నేను ఇది వచ్చేసి ఈ 15 మినిట్స్ క్యాండిల్ ద్వారా ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ 46,592 అండ్ ఇంకోటి వచ్చేసి 46,440. సో ఇది ఒకవేళ మనకి అప్ సైడ్ బ్రేక్ అయితే మాత్రం నేను అప్ సైడ్ మూమెంటం తీసుకుంటాను విత్
మనకి 46,800 దాకా మనకి టార్గెట్ అయితే తీసుకుంటానండి అప్ సైడ్. డౌన్ సైడ్ ఒకవేళ మనకి బ్రేక్ అయితే మాత్రం అంటే పుట్ ఆప్షన్ సైడ్ ఫస్ట్ టార్గెట్ 46,304, 46,103. సో ఈ లెవెల్స్ అయితే చూడండి. మనకి బ్యాంక్ నిఫ్టీ వెన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మనకి క్లియర్గా కనిపిస్తుంది పిక్చరు. ఎందుకంటే ఇక్కడ ఈఎంఏ యాజ్ వెల్ యాజ్ ఇన్సైడ్ క్యాండిల్, ఈఎంఏ యాజ్ వెల్ యాజ్ ఇన్సైడ్ క్యాండిల్ అనేది చాలా క్లారిటీగా ఉంది. సో మనం రేపు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ అనేది మనం చూస్తాము. దీంతో పాటు కొన్ని పెన్నీ స్టాక్స్ అనేది అడిగారు. సో పెన్నీ స్టాక్స్ కూడా కొన్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దామండి. మేజర్గా మీరు ఇక్కడ చూసినట్లయితే నాకు యూనిటెక్. సో యూనిటెక్ వచ్చేసి మనకి రీసెంట్ టైమ్స్లో బాగా ట్రేడ్ అవడం జరుగుతుంది. యూనిటెక్ అనేది రీసెంట్ టైమ్స్లో బాగా ట్రేడ్ అవడం జరుగుతుంది. కన్సల్టేషన్ ఫేజ్ వచ్చేసి మనకి 4 రూపీస్ దగ్గర కన్సల్టేషన్ ఫేజ్ ఎండ్ అయ్యి దగ్గర మనకు వచ్చేసి ఇప్పుడు 20 దాకా మనకి 20 దాకా రీచ్ అయ్యి 16 దగ్గర మనకి ట్రేడ్ అవడం జరుగుతుంది. సో ఈ లెవెల్స్లో మనం ఎంటర్ అవ్వాలంటే మీరు ఎంటర్ అవ్వాలనుకుంటే విత్ స్టాప్ లాస్ వచ్చేసి 14 రూపీస్ పెట్టుకొని మీరు ఇది వచ్చేసి ఎంటర్ అవ్వండి యూనిటెక్. సో మనకి ఇది రిజల్ట్స్ కూడా మంచిగానే ఇచ్చినట్లుగా మనకి ఉంది. కాకపోతే మీరు ఒకసారి లెవెల్స్ చూడండి. 14 మనకి స్టాప్ లాస్ పెట్టుకొని మీరు ఇది ఎంటర్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ ఇది వక్రాంజి, ఇది ఐటీ సాఫ్ట్వేర్ ఫామ్ అండి. సో ఇది వచ్చేసి మంచి రిజల్ట్స్ అయితే ఇచ్చింది. ఇది వచ్చేసి మనకి మంచి రిజల్ట్స్ అయితే ఇచ్చింది. యాజ్ పర్ చార్ట్స్ వచ్చేది దగ్గర 70 దాకా చూపిస్తుంది. యాజ్ పర్ చార్ట్స్ మనకి ఇది వచ్చేసి 70 దాకా చూపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ సో ఇది మీరు ఎంటర్ అవ్వాలనుకుంటే మాత్రం మీరు ఇప్పుడు ఎంటర్ అవ్వండి, ప్రాబ్లం అయితే లేదు. విత్ స్టాప్ లాస్ అనేది చూసుకోండి. మనకి స్టాప్ లాస్ అనేది మేజర్గా కావాలి. సో దగ్గర మనకి 25 ఫస్ట్ మనకి స్టాప్ లాస్ వచ్చేసి 25 పెట్టుకొని మీరు ఇది ఎంటర్ అవ్వండి మనకి. సో రానున్న రోజుల్లో మంచి అప్సైడ్ మూమెంటం అయితే ఇది మనకు కనబడే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి మనం ఐడిబిఐ ఎప్పటి నుంచో చెప్తున్నాము, మీరు ఐడిబిఐ కూడా ఎంటర్ అయితే అవ్వండి. ఐడిబిఐ ఈ లెవెల్స్లోనే మీరు తీసుకోవచ్చు. సో మీరు ఎవరైతే పెన్నీ స్టాక్స్ అడుగుతున్నారో మనకి ఇది వక్రాంజి, యూనిటెక్ అండ్ ఐడిబిఐ ఒకసారి గమనించండి. ఇంకోటి వచ్చేసి ఈ 2 స్టాక్స్ అయితే పేటిఎం అండ్ మర్క్ ఎలక్ట్రానిక్స్ అయితే ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి. ఓకే, ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అండి. ఏదైనా ఉన్నా మనం వాట్సాప్ గ్రూప్ ద్వారా చెప్తున్నాము. థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్.